ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో ఇద్దరిదే కీరోలట. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఎమ్మెల్యేదే కీలక పాత్ర. ఇక మీరు పొలిటికల్ లీడర్ల చేతిలో పెడితే గతంలో కేసీఆర్ హయాంలో ఎట్లయితే జరిగిందో ఇప్పుడు కూడా అట్లే జరుగుతుంది. ఎమ్మెల్యే ఏం చేస్తారండి, తన చుట్టూన్న మనుషులకు ఇచ్చుకుంటాడు. ఆయన సోషల్ మీడియా చూస్తే ఆయనకు, లేకపోతే ఆయన డ్రైవర్కు, లేకపోతే ఆయన ఇంట్లో పనిచేస్తే ఆయనకు, లేకపోతే ఆయన తెలిసిన ఆయనకు పైరవీలు ఎక్కువ నడుస్తాయి. మీరు చేయాల్సింది ఏంది, ఫస్ట్ మీరు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలంటే ప్రతి గ్రామంలో మీరు ఇచ్చేయన్ని 3500 నియోజకవర్గానికి ఇస్తామని చెప్తున్నారు. కానీ బడ్జెట్లో ఆ స్థాయిలో బడ్జెట్ మీరు ఆ 3500 ఇండ్లకు సంబంధించిన బడ్జెట్ను కూడా మీరు పెట్టలే. మీరు పెట్టిన బడ్జెట్ ప్రకారం చూస్తే 1500 ఇండ్లు ఏమో వస్తాయి. సరే, మీరు ఎన్ని ఇస్తారనేది ఒక చర్చ అయితే, ఒకవేళ మీరు ఇచ్చినా కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, ఎమ్మెల్యేలే కీలక పాత్ర పోషిస్తే వాళ్ళు వాళ్ళ మనుషులకే ఇచ్చుకుంటారు. మీరు ఏం చేయాలా, ఒక గ్రామ సభ పెట్టాలా, అధికారులు పోయి ఒక గ్రామ సభ పెట్టి ఆ గ్రామంలో అసలు ఇల్లే లేని నిరుపేద కుటుంబం ఏదైనా ఉన్నదా అన్నది ఫస్ట్ రీసెర్చ్ చేయాలి. ఇల్లు లేని వాళ్ళు ఎవరున్నారంటే అందరు లేచి నిలబడరా? ఎంత కావాలి, దీనికి ఎంతసేపు కావాలా? ఫస్ట్ అసలు ఇల్లు లేని నిరుపేదలకు ఇవ్వండి. తర్వాత ఆ ఇంట్లో ఏమన్నా షెడ్డో ఏదైనా వేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ ప్రియారిటీ కింద ఇవ్వండి. ఇట్లా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం ఇస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఎమ్మెల్యే చేతులు పెడితే ఏమవుతుంది, ఎమ్మెల్యే తన మనుషులకు ఇచ్చుకుంటాడు. ప్రతి దానికి మీరు రూరల్గా ఏ పథకాన్నైనా ఇంప్లిమెంట్ చేయాలంటే గ్రామ సభ ద్వారానే ఏదైనా పరిష్కారం కనుగొనవచ్చు. మీరు వాళ్ళ చేతులు వీళ్ళ చేతులు పెడితే ఇది మళ్ళీ బోగస్ కిందకి మారిపోతుంది. ప్రొవిజనల్ రూల్స్లో పొందుపరిచిన హౌసింగ్ శాఖ, సీఎం రివ్యూ ఆమోదం తర్వాత ఫైనల్. త్వరలో సమీక్షా సమావేశం. ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపికలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో పాటు ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించబోతున్నారు. ఇందుకు అనుగుణంగా హౌసింగ్ శాఖ ప్రొవిజనల్ రూల్స్లో నిబంధనలు పొందుపరిచినట్టుగా సమాచారం. త్వరలోనే దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించబోతున్నారు. మంత్రుల సలహాలు, సూచనలు స్వీకరించిన తర్వాత ఫైనల్ చేయబోతున్నారట.